హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. సో మరి ఎగ్జామ్ అనగానే సబ్జెక్ట్ ప్రిపరేషన్తో పాటుగా ఆన్లైన్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైన అంశము. సో ప్రాక్టీస్ లేనిదే మనము టైం మేనేజ్మెంట్ చేయలేము, విజయం కూడా సాధించలేము. దీన్ని దృష్టిలో ఉంచుకొని టాప్ 25 గ్రాండ్ టెస్ట్లని కేవలము రూ. 99కే అభ్యర్థులకైతే అందజేస్తున్నామండి. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి అప్ టు ఎగ్జామ్ వరకు. సో మీకు చాలా మంచి ప్రాక్టీస్ అవుతుంది, ఎందుకంటే ఆన్లైన్లోనే మనకు పరీక్ష అనేది ఉంటుంది. సో ఇక్కడ మన యాప్లో ఏంటంటే డైరెక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుందో అలానే మన యాప్లో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాయవచ్చు, రిజల్ట్ చూసుకోవచ్చు, ఎన్ని మార్కులు వస్తున్నాయనేది కూడా తెలుసుకోవచ్చు. చాలా మంచి ప్రాక్టీస్ అయితే అవుతుంది. 25 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. సో వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే లేదా యాప్ లింక్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు చాలా ముఖ్యమైన, అంతేకాకుండా ఖచ్చితంగా మనకు మార్కులు అందించేటువంటి టాపిక్ తెలంగాణ పండుగలు మరియు డ్యాన్స్ ఫామ్స్. ఓకేనా? సో తెలంగాణ కల్చర్ కిందకైతే ఈ టాపిక్ వస్తుందండి. అసలు దీనిపైన క్వశ్చన్ లేకుండా పేపరే ఉండదండి, కంపల్సరిగా క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉంది. మరి ఆన్లైన్లో పరీక్షలు ఎలా రాయాలి అనేటువంటి డౌట్ ఉన్నటువంటి అభ్యర్థులు మన యాప్లో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయండి. మీ ప్రాక్టీస్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరి దగ్గర ఆ టెస్ట్లు అయితే ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. బతుకమ్మ పండుగ ప్రధానంగా ఎవరు జరుపుకుంటారు? బతుకమ్మ ఫెస్టివల్ ఈజ్ మెయిన్లీ సెలబ్రేటెడ్ బై విచ్ కమ్యూనిటీ? ఎవరండి? మహిళలండి. ఓకేనా? మహిళలు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ మహిళలు జరుపుకునే ప్రముఖ పండుగ. ఇది దసరా ముందు 9 రోజుల పాటు సాగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, పేరిని ఏ నృత్య శైలికి చెందినది? పేరిని శివతాండవం బిలాంగ్స్ టు విచ్ డ్యాన్స్ ఫామ్? ఆన్సర్ ఆప్షన్ సి, ఇది శివతాండవం అండి. ఓకేనా? ఇదొక శివతాండవంగా మనమైతే చెప్పుకోవచ్చు. పేరిని శివతాండవం తెలంగాణకు చెందిన పురాతన నృత్య శైలి. ఇది కాకతీయుల కాలంలో యోధులు యుద్ధానికి ముందు ప్రదర్శించేటువంటి నృత్యము. మీ అందరికీ జీకే క్వశ్చన్. మరి ఈ యొక్క పేరిని నృత్యాన్ని కనుగొన్నటువంటి వారు ఎవరు? ఓకేనా? పేరిని నృత్య పితామహుడు ఎవరు? కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎగ్జామ్లో కూడా రావచ్చు. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే పేరిని నృత్యం అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, నిన్న ఒక క్వశ్చన్ అడిగాను, ప్రస్తుత సీజేఐ ఎవరని. ఓకేనా? 53వ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు. ఓకే, నెక్స్ట్, తెలంగాణలో అతిపెద్ద గిరిజన తెగ ఏది? విచ్ ఈస్ ద లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్ ఇన్ తెలంగాణ? ఏంటండి? ఆప్షన్ బి, కోయలు. వివరాలు చూద్దాం. కోయా తెగ తెలంగాణలో అతిపెద్ద గిరిజన తెగ. వారు ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆదిలాబాద్ జిల్లాలో మనకు ఎక్కువగా కనిపిస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. తెలంగాణలో బోనాల పండుగ ఎవరికి అంకితము? బోనాలు ఫెస్టివల్ ఇన్ తెలంగాణ ఈజ్ డెడికేటెడ్ టు విచ్ డైటీ? ఎవరికి సంబంధించిందండి? ఎవరికి అంకితం చేయబడినటువంటి పండుగ? ఆప్షన్ బి, మహంకాళి దేవతకు సంబంధించినది. బోనాల పండుగ హైదరాబాద్, సికింద్రాబాద్, ఇతర ప్రాంతాల్లో మహంకాళి దేవికి అంకితమైన తెలంగాణ రాష్ట్ర పండుగ అండి ఇది. ఒక బోనాలు మరియు బతుకమ్మ కూడా తెలంగాణ, రెండు కూడా తెలంగాణ రాష్ట్ర పండుగలుగా మరి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఓకే, నెక్స్ట్ వన్, లంబాడీ నృత్యము ఏ తెగకు చెందినది? లంబాడీ డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ ట్రైబ్? ఎవరండి? లంబాడీలు. ఓకే, లంబాడీలు. లంబాడీ నృత్యము లంబాడీ తెగ మహిళలు ప్రదర్శించే సాంప్రదాయ నృత్యము. ఇది ముఖ్యంగా వివాహ వేడుకలు, పండుగల సందర్భాల్లో ప్రదర్శించబడుతుంది. నెక్స్ట్ వన్, తొగ్గలు తెలంగాణలో ఎవరు వాడే వాయిద్యం? తొగ్గలు ఈజ్ అ
మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ బై విచ్ గ్రూప్ ఇన్ తెలంగాణ? ఎవరండి? ఏ ఆ, సమూహానికి చెందినటువంటి ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ వాయిద్యాన్ని? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కోయలు. ఓకేనా, కోయ కమ్యూనిటీకి చెందినవారు. తొగ్గలు కోయ తెగకు చెందిన ప్రత్యేకమైన వాయిద్యము. ఇది ముఖ్యంగా గిరిజన పండుగల సమయంలో వాయించబడుతుంది. ఎప్పుడండి? గిరిజన పండుగల సమయంలో. ఇంపార్టెంట్. నెక్స్ట్, తెలంగాణలో చిట్టి కటిక పందెం అంటే ఏమిటి? వాట్ ఈజ్ అ చిట్టి కటిక పందెం ఇన్ తెలంగాణ? ఏంటండి, ఏం పందెం ఇది? ఆప్షన్ బి, కోడి పందాలకి పేరు ఉంటుందండి. ఓకేనా, కోడి పందాలు, కాక్ ఫైట్. చిట్టి కటిక పందెం అంటే కోడి పందెము. ఇది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి ఇతర పండుగల సమయంలో జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తెలంగాణలో జిఐ ట్యాగ్ పొందిన మొదటి ఉత్పత్తి ఏది? విచ్ వాజ్ ద ఫస్ట్ ప్రోడక్ట్ ఫ్రమ్ తెలంగాణ టు రిసీవ్ ఏ జిఐ ట్యాగ్? ఆన్సర్ ఆప్షన్ ఏ, పోచంపల్లి ఇక్కత్. పోచంపల్లి ఇక్కత్ చీరలండి ఇవి. పోచంపల్లి ఇక్కత్ 2005లో జిఐ ట్యాగ్ పొందిన తెలంగాణ తొలి ఉత్పత్తి. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన చేతితో నేసిన వస్త్రశిల్పంగా చాలా ప్రసిద్ధి, ప్రపంచవ్యాప్తంగా కూడా. ఓకే. నెక్స్ట్, తెలంగాణలో చిలుకల పండుగ ఏ దేవాలయంలో జరుగుతుంది? చిలుకల ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ టెంపుల్ ఇన్ తెలంగాణ? ఆన్సర్ ఆప్షన్స్ అండి, కురవి వీరభద్రస్వామి దేవాలయంలో. ఓకే, వివరాలు చూద్దాం. కురవి వీరభద్రస్వామి దేవాలయంలో చిలుకల పండుగ జరపబడుతుంది. ఇది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనేటువంటి పండుగ. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తెలంగాణ జామకాయ జిఐ ట్యాగ్ పొందిన ఏ జిల్లాలో ప్రసిద్ధి చెందింది? తెలంగాణ జామకాయకి జిఐ ట్యాగ్ వచ్చిందండి. మరి ఇది ఏ జిల్లాకు చెందినటువంటిది? తెలంగాణ గవా విచ్ రిసీవ్డ్ ఏ జిఐ ట్యాగ్ ఈజ్ ఫేమస్ ఇన్ విచ్ డిస్టిక్? ఏ జిల్లాలో ఎక్కువగా పడతాయండి తెలంగాణ జామకాయ? ఆప్షన్ ఏ, ఖమ్మం. ఓకే, ఖమ్మం. తెలంగాణ జామకాయకు ఖమ్మం జిల్లా ప్రసిద్ధి. ఇది జిఐ ట్యాగ్ పొందిన తెలంగాణ ఉత్పత్తులలో ఒకటిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, పేదవాడి యాపిల్ అంటారండి. జామకాయని ఏమంటారు? పేదవాని యాపిల్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రధానంగా ఏ తెగ ప్రజలు జరుపుకుంటారు? సమ్మక్క సారలమ్మ జాతర ఈజ్ మెయిన్లీ సెలబ్రేటెడ్ బై విచ్ ట్రైబల్ గ్రూప్ ఇన్ తెలంగాణ? ఎవరండి? కోయ. ఓకేనా, కోయ కమ్యూనిటీ ప్రజలు జరుపుకుంటారు. సమ్మక్క సారలమ్మ జాతర కాళీ జీవనంలో జరిగే అతిపెద్ద గిరిజన పండుగ. ఇది ప్రధానంగా కోయ తెగ ప్రజలు జరుపుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఒగ్గు కళ ఏ తెగకు ప్రత్యేకమైనది? ఒగ్గు కథ ఈజ్ అ ట్రెడిషనల్ ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ విచ్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ? ఒగ్గు కథ ఆప్షన్ బి, యాదవులకు చెందినదండి. ఓకే, యాదవులు. ఒగ్గు కథ యాదవ వర్గానికి చెందిన ప్రముఖ తెలంగాణ జానపద కళ. దీనిని ప్రధానంగా మల్లన్న, పోతురాజు కథలు చెప్పేందుకు ఉపయోగిస్తారు. మల్లన్న మరియు పోతురాజు కథలు చెప్పేందుకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, పేరిణి నాట్యము ప్రాచుర్యం పొందిన కాలం ఏది? పేరిణి డ్యాన్స్ గెయిన్డ్ పాపులారిటీ డ్యూరింగ్ విచ్ పీరియడ్? ఇప్పుడండి, కాకతీయుల కాలంలో. పేరిణి శివతాండవం కాకతీయుల కాలంలో ప్రత్యేక ప్రాముఖ్యత పొందింది. పురాతన తెలంగాణ నృత్య రూపంగా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. తెలంగాణలో జిఐ ట్యాగ్ పొందిన నందికొండ బొప్పాయి ఏ జిల్లాలో ప్రసిద్ధి? నందికొండ బొప్పాయి. నందికొండ పపాయ విచ్ రిసీవ్డ్ ఏ జిఐ ట్యాగ్ ఈజ్ అ ఫేమస్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ? బి, నల్గొండ. ఇక్కడండి, నల్గొండ. నల్గొండ జిల్లాలోని నందికొండ ప్రాంతం జిఐ ట్యాగ్ పొందిన ప్రసిద్ధ బొప్పాయిల ఉత్పత్తి చేస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కోలాటం తెలంగాణలో ఎక్కువగా ఏ సందర్భాల్లో ప్రదర్శించబడుతుంది? కోలాటం. కోలాటం డ్యాన్స్ ఇస్ మోస్ట్లీ
performed during which occasion in Telangana? Option C, Dasara and Batukamma. Option C, Dasara and Batukamma. కోలాటం తెలంగాణలో బతుకమ్మ మరియు దసరా పండుగల సందర్భంగా విస్తృతంగా ప్రదర్శించబడే జానపద నృత్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, తెలంగాణ గోసంపన్న కళాకారులు అంటే ఏ కళ ప్రదర్శించేవారు? గోసంపన్న కళాకారులు. హూ ఆర్ ద తెలంగాణ గోసంపన్న ఆర్టిస్ట్? ఆప్షన్ ఏ, జానపద కళాకారులు అండి. ఫోక్ ఆర్టిస్ట్ని ఈ విధంగా పిలుస్తారు. తెలంగాణ గోసంపన్న కళాకారులు అనగా తెలంగాణలో జానపద కళను ప్రోత్సహించే కళాకారులు. వీరు గ్రామీణ సాంప్రదాయాలను పాటల రూపంలో ప్రదర్శిస్తారు. ఏ విధంగా అండి? గ్రామీణ సాంప్రదాయాలను పాటల రూపంలో. ఓకే, నెక్స్ట్ వన్, నందిపేట పత్తి జిఐ ట్యాగ్ పొందిన ఏ ఉత్పత్తికి చెందినది? నందిపేట్ కాటన్ విచ్ రిసీవ్డ్ ఏ జిఐ ట్యాగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ప్రొడక్ట్? ఆప్షన్ ఏ, చేతి వృత్తి వస్త్రాలు. ఓకే, చేతి వృత్తి వస్త్రాలు, హ్యాండ్లూమ్స్ అండి. నందిపేట పత్తి తెలంగాణలో జిఐ ట్యాగ్ పొందిన ప్రముఖ చేతి వృత్తి వస్త్రము. ఇది అత్యున్నత నాణ్యత గల పత్తితో తయారు చేయబడుతుంది. నెక్స్ట్ వన్, పద్దన కథలు ఏ తెగ ప్రజల సాంప్రదాయ కథలు? పద్దన కథలు ఆర్ ట్రెడిషనల్ స్టోరీస్ ఆఫ్ విచ్ ట్రైబల్ గ్రూప్స్? ఆప్షన్ ఏ, ఎరుకలకు సంబంధించిందండి. ఓకేనా, చూద్దాం. పద్దన కథలు తెలంగాణలో ఎర్నకుల లేదా ఎరుకల తెగకు చెందిన సాంప్రదాయ కథలు. వీటిని ప్రధానంగా జానపద గేయాల రూపంలో వినిపిస్తూ ఉంటారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, పోతురాజు బోనాల పండుగలో ఎలాంటి పాత్ర పోషిస్తారు? వాట్ రోల్ డస్ అ పోతరాజు ప్లే ఇన్ ద బోనాలు ఫెస్టివల్? ఆప్షన్ బి, యుద్ధ నృత్యం ప్రదర్శించేవారిగా వీరైతే ఆ పాత్రను పోషించడం జరుగుతుంది. ఓకే, యుద్ధ నృత్యం ప్రదర్శించేవారుగా. ఆప్షన్ బి. పోతురాజు బోనాల పండుగలో ప్రధాన పాత్రధారి. అతను నిండా ఎర్రటి వస్త్రాలు ధరించి శరీరాన్ని దుండ పిండుతో అలంకరించుకొని యుద్ధ నృత్యం అయితే చేయడము మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, తెలంగాణలో జిఐ ట్యాగ్ పొందిన నిజామాబాద్ బ్లాక్ రైస్ ప్రధానంగా ఏ జిల్లాలో పండుతుంది? నిజామాబాద్ బ్లాక్ రైస్. నిజామాబాద్ బ్లాక్ రైస్ విచ్ రిసీవ్డ్ ఏ జిఐ ట్యాగ్ ఈజ్ మెయిన్లీ కల్టివేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ? పేరులోనే ఉంది కదా, నిజామాబాద్. నిజామాబాద్ బ్లాక్ రైస్ తెలంగాణకు చెందిన ప్రత్యేకమైన వంగధాన్యము. ఇది పోషక విలువలతో ప్రసిద్ధి చెందినదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, తెలంగాణ గంగమ్మ జాతర ఏ తెగ ప్రజలకు ముఖ్యమైనది? గంగమ్మ జాతర ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఫర్ విచ్ ట్రైబల్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ? ఆప్షన్ ఏ, ఎర్నకులు అంటే ఎరుకలు. గంగమ్మ జాతర తెలంగాణలో ఎర్నకుల తెగ ప్రజలకు ముఖ్యమైన పండుగ. ఈ పండుగలో గంగమ్మ దేవికి ప్రత్యేక పూజలు సమర్పిస్తారు. ఓకే, నెక్స్ట్, తిమ్మప్ప జాతర తెలంగాణలో ఏ జిల్లాలో ప్రసిద్ధి చెందింది? తిమ్మప్ప జాతర ఈజ్ అ ఫేమస్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ? ఎక్కడండి? ఆప్షన్ డి, మహబూబ్ నగర్. ఎక్కడ? మహబూబ్ నగర్. తిమ్మప్ప జాతర మహబూబ్ నగర్ జిల్లాలోని పూంబాల గ్రామంలో జరిగే ప్రముఖ పండుగ. పూంబాల గ్రామంలో. నెక్స్ట్ వన్, తెలంగాణలో కచ్చి గోధుమ లడ్డు జిఐ ట్యాగ్ పొందిన ఏ ప్రాంతానికి చెందినది? కచ్చి గోధుమ లడ్డు. కచ్చి గోధుమ లడ్డు విచ్ రిసీవ్డ్ ఏ జిఐ ట్యాగ్ బిలాంగ్స్ టు విచ్ రీజియన్ ఇన్ తెలంగాణ? ఎక్కడ ఫేమస్ అండి ఇది కచ్చి గోధుమ లడ్డు? ఆన్సర్ ఆప్షన్ సి, సిద్దిపేట. ఓకే, కచ్చి గోధుమ లడ్డు సిద్దిపేటకు ప్రత్యేకమైనది. ఇది స్థానికంగా తయారయ్యే ఆరోగ్యకరమైన స్వీట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. మాయస్మా నృత్యము తెలంగాణలో ఏ తెగకు ప్రత్యేకమైనది? మాయస్మా నృత్యము. ఓకే, మాయస్మా డ్యాన్స్ ఈజ్ అ యూనిక్ టు విచ్ ట్రైబల్ గ్రూప్ ఇన్ తెలంగాణ?
ఆన్సర్ ఆప్షన్ బి కోయలు. చూద్దాం. మాయస్మ నృత్యము కోయ తెగకు ప్రత్యేకమైనది. ఇది పండుగలు, వివాహ వేడుకల సమయంలో ప్రదర్శించబడే సాంప్రదాయ నృత్యంగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన గోలకొండ అత్తర్ ఏ ఉత్పత్తికి చెందినది? గోల్కొండ అత్తర్ ఇస్ అ ఫేమస్ ఇన్ తెలంగాణ ఫర్ విచ్ ప్రోడక్ట్? ఆప్షన్ సి సువాసన ద్రవ్యాలు, పర్ఫ్యూమ్స్ అండి. ఓకే, పర్ఫ్యూమ్స్. గోల్కొండ అత్తరు హైదరాబాద్లో జిఐ ట్యాగ్ పొందిన ప్రముఖ సువాసన ద్రవ్య ఉత్పత్తిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. లంబాడీ గజ్జలు ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? లంబాడీ గజ్జలు ఆర్ యూజ్డ్ డ్యూరింగ్ విచ్ అకేషన్? ఆప్షన్ బి వివాహ వేడుకలు మరియు నృత్యాల సమయంలో వీటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్. లంబాడి గజ్జలు లంబాడి మహిళలకు ప్రత్యేకమైన నృత్యాలు, వివాహ వేడుకల్లో ధరించే సాంప్రదాయ నగలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్. తెలంగాణలో జిఐ ట్యాగ్ పొందిన వరంగల్ దర్జీ బ్లాంకెట్ ఏ మెటీరియల్తో తయారు చేయబడుతుంది? వరంగల్ డురీ బ్లాంకెట్ విచ్ రిసీవ్డ్ ఏ జిఐ ట్యాగ్ ఇస్ మేడ్ ఆఫ్ విచ్ మెటీరియల్? ఏంటండి? పత్తితో తయారు చేయబడిందండి. ఓకే, డుర్రీలు అని కూడా అంటారు వీటిని. వరంగల్ దర్జీ బ్లాంకెట్ తేలికైన పత్తితో తయారు చేయబడుతుంది. ఇది జిఐ ట్యాగ్ పొందిన హస్తకళా ఉత్పత్తిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్. తెలంగాణలో చెంచు గీతాలు ఏ తెగ ప్రజల సాంప్రదాయ పాటలు? చెంచు గీతాలు ఆర్ ట్రెడిషనల్ సాంగ్స్ ఆఫ్ విచ్ ట్రైబల్ గ్రూప్ ఇన్ తెలంగాణ? ఆప్షన్ డి చెంచులు. చెంచు గీతాలు చెంచు తెగ ప్రజల సాంప్రదాయ పాటలు. వీటిని ప్రధానంగా అడవి సంస్కృతి, జీవన విధానాన్ని తెలియచేయడానికి పాడుతారు. నెక్స్ట్ వన్. పులి వేషం ప్రధానంగా తెలంగాణలో ఏ పండుగ సందర్భంలో ప్రదర్శించబడుతుంది? పులి వేషం ఈజ్ మెయిన్లీ పర్ఫార్మ్ డ్యూరింగ్ విచ్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ? ఎప్పుడండి? ఆప్షన్ సి దసరా. పులివేషం దసరా పండుగ సమయంలో ప్రదర్శించబడే జానపద కళారూపము. ఇది వీధి నృత్యంగా ప్రదర్శించబడుతుంది. వీధి నాటకాలు అంటారు కదా, ఆ విధంగా. నెక్స్ట్. తెలంగాణలో జిఐ ట్యాగ్ పొందిన సిద్దిపేట గద్ది చీరలు ఏ రకమైన వస్త్రానికి చెందినవి? సిద్దిపేట గద్ది శారీస్ విచ్ రిసీవ్డ్ ఏ జిఐ ట్యాగ్ బిలాంగ్స్ టు విచ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్? ఆప్షన్ సి హస్తనేసిన పత్తి చీరలండి ఇవి, కాటన్ శారీస్. ఓకే, చూద్దాం. సిద్దిపేట గద్ది చీరలు సాంప్రదాయ హస్తవేసిన పత్తి చీరలు. ఇవి తెలంగాణలో జిఐ ట్యాగ్ పొందిన ప్రసిద్ధ వస్త్ర ఉత్పత్తులుగా చెప్పుకోవచ్చు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. సో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు చాలా ముఖ్యమైనది. ఇంకా ఏదైనా టాపిక్ పైన మీకు క్లాస్ కావాలనుకుంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.